హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మోత్కూరు మొగలయ్య గారు చెప్పిన ఈ రెసిపీ కానీ చేస్తే అన్నం ఇంకా కొంచెం తినాలనిపిస్తుందండి. మరి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, 1/2 కేజీ దొండకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేశారండి మా ఆయన గారు. ఈరోజు కాస్త చేయి కట్ అయిపోయిందని వేలు మా ఆయన ఇలా కట్ చేశారండి. చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసి ఈ దొండకాయ ముక్కల్లో చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇలా కలపడం మూలంగా దొండకాయ ముక్కలు ఇదే రుచి అండి. ఈ టేస్ట్ ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటారా? అదేనండి. మరి మోత్కూరు మొగలయ్య గారు చెప్పిన ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి. ఇలా గనక చేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. మరి చూడండి, ఈ విధంగా చేస్తే మనము చూడండి ఉప్పు పసుపు వేసి కాసేపు కలిపేసి 10 మినిట్స్ మనము కలిపేసి ఇలా మంచిగా ఈ విధంగా చూడండి బలం కొద్దిగా ఇలా ఒత్తేసుకొని కలపాలండి. అప్పుడు కానీ ఆ టేస్ట్ రుచి రాదండి. చూడండి, ఈ విధంగా బాగా పిండేసుకున్న తర్వాత ఖాళీ బౌల్లో వేసేసుకోవాలండి. బలం కొద్దిగా పిండిన దొండకాయ ముక్కల్ని ఈ ఖాళీ బౌల్లో వేసుకోవడం మూలంగా చూడండి ఇలా వేసేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఇలా ఒక్కడం మూలంగా చూడండి ఫ్రెండ్స్, మరి ఎంత జిగురు ఎంత వేస్టేజ్ వస్తుంది ఈ దొండకాయల్లో. ఇలా చేయడం చాలా వరకు తెలియదండి. కొంచెం తెలిసిన వాళ్ళు మాత్రం కడుపు నిండా తినేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మరి బలం కొద్దిగా నొక్కి పెట్టిన ఈ దొండకాయ ముక్కలు ఒక బౌల్లో వేసుకొని మంచినీళ్ళు వేసేసి మంచిగా కడిగి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇలా మంచినీళ్ళలో 2-3 సార్లు కడిగి పెట్టేసేయాలి. అప్పుడే కానీ ఈ దొండకాయ రెసిపీ అనేది టేస్ట్ అదిరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మరి ఎలా తయారు చేయాలో చూసేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న కప్పుడంతా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలండి. ఇవి 4 పొడుగులో కట్ చేసుకొని ఆ తర్వాత అడ్డంలో కట్ చేసుకోవాలండి. ఇలా ఒక దాంట్లో 2 పీసులు పొడుగులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేయాలి. 3 రెబ్బల వెల్లుల్లిలు కూడా వేయాలండి. ఈ పెద్దపాటి వెల్లుల్లి అండి 3 కాస్త దంచితే 4 ముక్కలు అయిపోయాయి ఫ్రెండ్స్. మరి చూడండి, చక్కగా ఈ విధంగా వెల్లుల్లి ఇలా మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి, కాస్త సన్నగా తరిగేసుకోవాలి. రుచికి సరిపడే కాస్త సాల్ట్ వేసేసుకొని ఇంట్లో చేసిన కొంచెము కొరియండర్ పౌడర్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మరి దోరగా వేగిపోయే తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని మనం ఈ ఉల్లిపాయలలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి అల్లం కానీ పసుపు కానీ వేయకూడదు ఫ్రెండ్స్. మరి ఈ మోత్కూరు మొగలయ్య గారు ఇలాగే చేసేవారంట. మా ఊర్లో సగం మంది ఆ మొగలయ్య గారు చెప్పిన మాట చాలా మంది వింటుండే అండి. చాలా వంటల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. మొగలయ్య గారు అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మరి అమ్మని బొల్లో అందగడు అంటారు, పొడిషేల్లో పోటుగడు అంటారు, మోత్కూరులో మొగలయ్య గారు అంటారండి. ఇలాంటి రెసిపీలు చేయడం ఆయనకి సాధ్యం ఫ్రెండ్స్. మరి చాలా చక్కగా చేయొచ్చు, కడుపు నిండుగా తినేయచ్చు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇలా దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇలా కలపడం మూలంగా చాలా టేస్టీగా వస్తుంది. 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత మనము 1.5 స్పూన్ మనం మిర్చి పౌడర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 స్పూన్ వేసుకోవచ్చు. కాస్త మీకు కావాలి కొంచెం స్పైసీగా అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి నూనె పోసిన కప్పుతోని నేనైతే వాటర్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది సిమ్లో పెట్టేసి చిన్న మంట మీద చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ నూనె లేకుండా, మాడిపోకుండా, కొంచెం కారం లేకుండా, ఉప్పు కూడా మనం దొండకాయ ముక్కల్లో వేసాం కూడా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇలా చూడండి, మరొక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఈ దొండకాయ పరి అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. మరి వేడి వేడి అన్నంలో తింటే మాత్రం అసలు గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోతే గిన్నెతో కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. మరి అంత టేస్టీగా ఉంటుంది. నేను గొప్ప చెప్పటం లేదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మరి ఈ దొండకాయ ఫ్రై ఇదంతా ఉమ్మగిలిపోయినాక గుప్పడంత కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఉంచేసి మూత కట్టేసేయాలి. చూడండి, మరి వేడి వేడి అన్నం మంచుకు పెట్టుకొని తింటే లేదా ఓ ఆమ్లెట్ రసమో వేసుకొని తిన్న దీంట్లో సూపర్ ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.